ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా బుధవారం చిట్టినగర్ మండల అధ్యక్షుడు దేవిని హరిప్రసాద్ అధ్యక్షతన చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడ్డూరి శ్రీరామ్తో పాటు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బలివాడ శివకుమార్ పట్నాయక్, దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యులు అవారు బుల్లబాయ్ హాజరయ్యారు। తొలిత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాల కాలంలో పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందే విధంగా అనేక రకాల పథకాలను తీసుకొచ్చి ప్రధానమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు। సంక్షేమ పథకాలే కాకుండా ప్రజలకు కరోనా టైంలో వ్యాక్సిన్ కానీ అలాగే దేశ రక్షణ బాధ్యతగా మన సరిహద్దుల గోడలను రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు। ఎయిమ్స్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి అతి తక్కువ ఫీజుతో వైద్యం అందించే ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పైలా సురేష్, మహంతిపురం మండల అధ్యక్షురాలు పగిడిపల్లి రాజేశ్వరి, గంగుల శ్రీను, రాజగిరి సత్యనారాయణ, పైలా హేమకుమార్, నాని, ఈ హనుమంతరావు, యువమోర్చా మహిళా సెక్రటరీ జీరి జ్యోతిర్మయ్, కోసూరి సన్ముఖ కుమార్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు। భారత ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణ అధ్యాయం। ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లోని కార్యకర్తలు అంతా కూడా ఆయన ఆయుర ఆరోగ్యాలతోని దేశాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లే దిశగా ఆ శక్తిని ప్రసాదించాలని దేవుడు దగ్గర అర్చన చేయించే కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది। అందులో భాగంగా చిట్టినగర్ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలోని ఆయన పేరుతోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంతా కూడా మేమంతా కూడా కలిసి మండల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరం కూడా కలిసి ఇక్కడ అమ్మవారికి అర్చన చేయించే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। ముఖ్యంగా దేశ చరిత్రలోని ఒక రికార్డుని సృష్టించారు నరేంద్ర మోడీ గారు। ప్రజల విశ్వాసాన్ని పొంది ప్రజలచే ఎన్నుకొని అత్యధిక రోజులు అత్యధిక సంవత్సరాలు దేశాన్ని పాలించినటువంటి ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించినటువంటి నరేంద్ర మోడీ గారు మరింత దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నాం। సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అంటూ అందరితో కలిసి అందరి అభివృద్ధి కోరుతూ అందరి విశ్వాసాన్ని పొందుతూ అందరి ప్రయాసంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కలిసి ప్రయత్నిద్దామని చెప్పి ఏదైతే మంత్రం ఆయన నినాద రూపేణ తీసుకొని దేశ ప్రజలందరితో మమేకమై దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉందో దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది। ప్రపంచ దేశాల ముందు 2014 ముందు ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి భారతదేశం యొక్క ముఖ చిత్రం ఒక పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఈరోజు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలోని భారతదేశం యొక్క ముఖ చిత్రం పూర్తిగా మారి ఆర్థిక వ్యవస్థ ఎక్కడో 10వ 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఈరోజు 4వ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థకు వచ్చింది। హైవేస్ కావచ్చు, రైల్వే కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, ఇలా అన్ని రకాలుగా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రపంచ దేశాలు ఏవైతే అగ్రరాజ్యాలని చెప్పుకుంటా ఉన్నాయో అగ్రరాజ్యాలకు దీటుగా భారతదేశాన్ని తయారు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో
2047 స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ప్రపంచానికి విశ్వానికి గురువు చేయాలనేటువంటి ఒక తపనతో పనిచేస్తున్న ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజల యొక్క ఆశీర్వాదం ఆయనకి ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన మరింత శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుందామని తెలియజేసుకుంటాను. భారత్ మాతాకి భారత మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ గారి యొక్క 12 సంవత్సరాల సుపరిపాలన దినోత్సవం సందర్భంగా చిట్టనగర మండల అధ్యక్షులు దేవుని హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారికి మిగతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే దాంతో భాగంగా ప్రతి ఒక్కరికి కింద స్థాయి ఉన్న ప్రతి ఒక్కరికి కేంద్రం నుండి వచ్చే ప్రతి పథకం అందాలని చెప్పి ఈ రోజు ప్రతి పథకాలు కింద స్థాయిలో వెళ్లే టైట్ పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు దేశ రక్షణ కోసమే కానీ కరోనా టైంలో కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు అండగా ప్రతి ఒక్కరికి అండగా ఉండేటట్టు జన్ధన్ ఖాతాలు తెలియజేసి ముద్రా లోన్లని చిన్న చిన్న వ్యాపారాలకి పనిచేసినటువంటి బళ్ళ మీద పనిచేసినటువంటి వారికి కూడా చక్కటి లోన్ అందజేస్తున్నటువంటి ఈ పథకంలో నరేంద్ర మోడీ గారు మరి వారికి నిండు నూరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విజయ్ ఈ రోజు లోకనాయకుడు విశ్వగురు శ్రీ నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధానిగా 12 సంవత్సరాలు సుపరిపాలన అందించిన శుభ సందర్భంగా వారి పేరు మీద ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లోని వారి గోత్రనామాలతోని ప్రత్యేక పూజలు మా జిల్లా అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ గారి నాయకత్వంలోని అదేవిధంగా చిట్టినారు మండల అధ్యక్షులు ఇక్కడ మా దేవుని హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలోని ఘనంగా నగరాల మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో పూజలు నిర్వహించడం జరిగినది. ఇలాగే ఈ యొక్క దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా మా ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిండుగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతోని వారు భారతదేశ ప్రజలకు మరింత సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా మా దేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి జై. ఈ రోజు 12 సంవత్సరాల సుపరిపాలన అందించినటువంటి మన ప్రపంచ నేత నరేంద్ర మోడీ గారు ఆయన చేసిన పనితీరుని బట్టి ఏదైతే రికార్డు కొట్టినటువంటి ఇవాళ చరిత్ర ఆయన పరిపాలన బాగుంది కనుక సుపరిపాలన పేదల సంక్షేమే అభివృద్ధి ధ్యేయంగా యువతకు ఉద్యోగం గానీ మరి రోడ్లే గానీ విమానాశ్రయం గానీ రైల్వే గానీ ఇవన్నీ బాగున్నాయి కనుక అభివృద్ధి బాగుంది. ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క మంచి కార్యక్రమాలు చేసినందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఆరోగ్యం బాగుండి ఇంకా మరింత దిశగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గారికి ధన్యవాదాలు. Like, subscribe and press the bell icon for new updates.